హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో మంగమ్మ క్యాటరింగ్ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. పారిజాతాపురం అనే ఊరు ఒకప్పుడు చాలా ప్రశాంతమైన ఊరు. కానీ ఇప్పుడు ఆ ఏరియా మొత్తం చాలా మారిపోయింది. ఒకప్పుడు పొలాలతో చక్కగా కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పేరుతో కాంక్రీట్ ఎడారిలా తయారైంది. అలా ఆ పారిజాతాపురాన్ని వెతుక్కుంటూ కైలాష్ అనే ఒక ఎన్ఆర్ఐ పని కట్టుకుని వచ్చాడు. అతను ఆ ఊరు చేరుకొని చూస్తే అక్కడ అంతా వేరేలా ఉంది. అందుకే తన కారు ఆపుకుని అటుగా పోతున్న ఒక పెద్ద మనిషిని ఆపి, ఏవండి, ఇది పారిజాతపురమేనా? అదేటి బాబు అంత మాట అనేశారు? అసలు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో మా పారిజాతపురమే కదేటి రియల్ ఎస్టేట్లో కింగు. అట్టాంటిది ఏడకొచ్చి ఇదేనా పారిజాతపురం అంటున్నారు? కొంపదీసి ఏరియా కాదేటి మీది? లేదులేండి, నేను ఇండియా వదిలి వెళ్ళి 15 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏటి బాబు, మా పారిజాతపురంలో సైట్లు ఏమైనా కొన్నానికి వచ్చారేటి? చెప్పండి, మనము ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరమే కాబట్టి ఏ టైప్ సైట్ చూస్తున్నారో చెప్పండి, సెట్ చేసేద్దాం. కానీ పని అయిపోయాక మన సంగతి కూసింత చూసుకోండి అంతే. అది కూడా పెద్ద ఫిగరేటీ కాదు, మీ బోటోళ్లకు జస్ట్ 7%. అంటూ తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోయాడు. అప్పుడు విసుగుతో కైలాష్ ఆ పెద్ద మనిషి వాగ్దాటిని ఆపుతూ, అయ్యో చూడండి, నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాలేదు. ఈ ఊర్లో మంగమ్మ క్యాటరింగ్ అని ఉంటుంది కదా, ఆ మంగమ్మ గారి అడ్రస్ కావాలి. ఏటియే మంగమ్మ క్యాటరింగా? అలాంటి క్యాటరింగ్ ఏది విన్నట్టు లేదే. ఈ ఏరియాలో 3 క్యాటరింగ్లు ఫేమస్. ఒకటి మీనాచి. చూడండి, నాకు అవేమీ వద్దు. మంగమ్మ క్యాటర్స్ అని 15 ఏళ్ల ముందు ఇక్కడ బాగా ఫేమస్ కదా. చంపేశారు 15 ఏళ్ల క్రితం దాన్ని ఇప్పుడు అడుగుతున్నారా? ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదులేండి అని చెప్పేసరికి ఆ నసగాణ్ణి తప్పించుకుని మంగమ్మ క్యాటరింగ్స్ మంగమ్మ గురించి చాలా ఖర్చు చేసి మరీ వెతికించసాగాడు. మొత్తానికి అతని కృషి ఫలించింది. ఒకప్పుడు మంగమ్మ క్యాటరింగ్ నడిపిన మంగమ్మ అడ్రస్ దొరికింది. కానీ ఇప్పుడు ఆమె కటిక పేదరికలో ఉంది. వయసు పైబడి పట్టించుకునే దిక్కు లేకుండా ఉంది. ఆమెను చూస్తుంటే ఒకప్పుడు ఆ మంగమ్మ చేసిన సహాయం కైలాష్ కళ్ల ముందే కదలాడింది. 25 ఏళ్ల క్రితం మంగమ్మ క్యాటరింగ్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో ఒక ఫంక్షన్ కోసం కూరలు తరిగేవారు కూరలు తరుగుతున్నారు, గాడి పొయ్యిల మీద ఎసరు మరిగించేవారు ఎసరు మరిగిస్తున్నారు, స్వీట్స్ వండేవాళ్లు తమ పనిలో తాము ఉన్నారు. అలా కనీసం 50 మంది పనివాళ్లతో మంగమ్మ క్యాటరింగ్స్ వైభవంగా నడుస్తున్న టైం అది. అందులో చిన్నపిల్లవాడైన కైలాష్ కూరలు తరగడానికని వచ్చి ఆ కూరలు తరుగుతూ తన వేలు కోసుకున్నాడు. బోలెడంత రక్తం పోతుంది. అది చూసిన మంగమ్మ, అయ్యయ్యో, అసలు ఈ కూరగాయల పని ఈ కుర్రాడికి ఎవరు చెప్పారు? కూరలు తరగడానికి ఎవరో వెంకన్న అని కొత్త అతను వచ్చాడు కదా, వచ్చిన 2వ రోజే మానేశాడా? ఆ వెంకన్న మానాన్నేనండి. నిన్న రాత్రి నుండి మూసిన కన్ను తెరవకుండా పడుకొని ఉన్నాడు. అందుకే ఆయన రాకపోతే ఈ పని కూడా చెడిపోతుందని మా నాన్న బదులుగా నేను వచ్చానండి అని ఆ కుర్రాడు చెప్పడంతో అసలే జాలిగుండెగల మంగమ్మ వెంటనే వెంకన్న దగ్గరకు వెళ్ళింది. అతని పరిస్థితి చూసి డాక్టర్ని పిలిపించి అతనికి వైద్యం చేయించింది. ఏమయ్యా, ఆరోగ్యం ఇంత పాడయ్యే వరకు ఉండకపోతే మొదట్లోనే డాక్టర్ని సంప్రదించాల్సింది కదా. ఇల్లు గడవటమే కష్టంగా ఉన్నోళ్ళం, వైద్యాలు అవి మా వల్ల ఎలా అవుతుందమ్మా? అంటే ఈ పిల్లాడు స్కూల్కి పోవట్లేదా? లేదండి, ఫీజు కట్టలేదని పంపేశారు. అప్పటి నుండి పనులు చేసుకుందామని తిరుగుతున్నాను అని పసివాడు చెప్పిన మాట వినగానే మంగమ్మ మనసు కరిగిపోయింది. అందుకే వెంకన్న చేతిలో కొంత డబ్బు పెట్టి బాగు అయ్యాక పనిలోకి రమ్మని చెప్పింది. కైలాష్కి స్కూల్ ఫీజు కట్టి మళ్లీ అతను స్కూల్కి వెళ్లేలా చేసింది. కైలాష్ కూడా బాగా చదివే కుర్రాడు కావడంతో మంగమ్మకి చాలా సంతోషం అనిపించేది.
అందుకే మంగమ్మ క్యాటరింగ్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఆ పనులు జరుగుతుంటే ఆ మధ్యలో కూర్చుని కైలాష్ చదువుకునేవాడు. ఎప్పుడైనా తన తండ్రికి పెద్ద పెద్ద అండాలు ఎత్తడంలో, ఆ క్యాటరింగ్ ఫుడ్ని ట్రక్కుల్లో ఎక్కించడంలో సహాయం చేస్తూ ఉండేవాడు. మొత్తానికి 7 ఏళ్లలో స్కూల్ చదువు, కాలేజ్ చదువు ముగించుకున్న కైలాష్ పెద్దవాడయ్యాడు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉన్నా అక్కడికి వెళ్లేంత డబ్బు లేక మౌనంగా ఉండిపోయాడు. ఒకరోజు వంటలు చేస్తున్న తన తండ్రికి సహాయం చేస్తూ ఉండగా, ఏరా కైలాషు, అలా ఉన్నావేంటి? అబ్బే ఏం లేదు పెద్దమ్మా. అదిగా ఆ సాంబార్లో నీ చేత్తో కూసింత ఇంగువ తగిలిస్తే కాసేపు మసిలాగా దింపేస్తాం. ఇవాళ మన వాళ్లతో వడ్డనలకి నేను కూడా వెళతాను పెద్దమ్మా. పని నేర్చుకోవాలి కదా. ఎలాగూ వంటలు వండటం వచ్చేసిందిగా. ఇవాళ సాంబార్ కూడా నేనే కాశాను. బాగా కుదిరింది. కావాలంటే రుచి చూడు. అందుకే ఇంకా నీ దగ్గరే పనిలో పెట్టేసుకో పెద్దమ్మా. ఏంట్రా, అంత చదువుకుని నా దగ్గర గంటలు తిప్పుతుంటావా? ఏం చేయాలి పెద్దమ్మా? నేను చదివిన చదువుకి గౌరవం దక్కాలంటే విదేశాల్లో పై చదువులు చదివితేనే అంతకు తగ్గ ఉద్యోగం, జీతం వస్తాయి. ఇప్పుడు నా చదువుతో ఇక్కడ ఉద్యోగంకి వెళ్ళాలనుకుంటే 10,000 15,000 వస్తాయి అంతే. మరి ఆ డబ్బే నీతో ఉన్నా వస్తుంది కదా పెద్దమ్మా అని బాధ నిండిన ఉక్రోషంతో తన మనసులో ఉన్న మాటని పైకి కక్కేశాడు. అలా జరిగిన వారం తర్వాత ఒకరోజు కైలాష్ పనికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మంగమ్మ కట్టల కొద్దీ డబ్బులు తీసుకుని వచ్చి కైలాష్కి ఇస్తూ, ఇవిగోరా కైలాషు డబ్బులు, ఇవి తీసుకుని విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఏర్పాట్లు చేసుకో. పెద్దమ్మా, ఇంత డబ్బా? ఇంత డబ్బు ఎక్కడిది పెద్దమ్మా? అది కూడా నాకు ఇస్తున్నావా? పెద్దమ్మా అని నోరారా పిలిచేవాడివి. నీకు కాక ఇంకెవరికి ఇస్తారా? నీలాంటి తెలివైనవాడు పై చదువులు చదువుకుని పై స్థాయిలో ఉండాలి కాని నా గాడి పొయ్యల దగ్గర కూరలు తరుగుతూ గంటలు తిప్పుతూ ఉండకూడదు అంటూ తన పెద్ద మనసు ఏంటో తెలిసేలా కైలాష్కి డబ్బులిచ్చింది. ఆ తరువాత అతను స్టూడెంట్ వీసాకి అప్లై చేయడం, అది రావడంతోటే అతను విదేశాలకి వెళ్లడం, ఆ తర్వాత 2 ఏళ్లకే తన తండ్రిని కూడా విదేశాలకు తీసుకెళ్లిపోయి అక్కడే చదువులు, అక్కడే ఉద్యోగం అని బ్రతుకు వేటలో పడిపోయాడు. మళ్లీ ఇన్నేళ్లకి మంగమ్మ కోసం వెతుక్కుంటూ వచ్చాడు కైలాష్. కాని ఇక్కడ దయనీయంగా ఉన్న మంగమ్మని చూసి, పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా ఇలా అయిపోయావు? అంటే నేను నీ గురించి విన్నదంతా నిజమేనా? మంగమ్మ క్యాటరింగ్ అమ్మేసి ఆ రోజు నాకు డబ్బులిచ్చావా విదేశాలకు వెళ్ళడానికి? ఓరి కైలాషు, నువ్వట్రా ఎంత పెద్దవాడైపోయావు. ఎన్నేళ్లయిందిరా పెద్దమ్మా అనే నీ పిలుపు విని. అవన్నీ కాదు పెద్దమ్మా. నువ్వు ఇంత కష్టంలో ఉంటే నాకు తెలియచేయాలి కదా. చాలా ఉత్తరాలు రాశాను కదా నీకు. ఒకప్పుడు అందరి కడుపులు నింపిన దానివి. ఇప్పుడు చూడు ఎలా అయిపోయావో అంటూ మంగమ్మ చేసిన త్యాగాన్ని, ఆమె చూపించిన ప్రేమని గుర్తు చేసుకుని బోరున ఏడ్చేశాడతను. చివరిగా కైలాష్ మంగమ్మని తనతో రమ్మంటూ, ఇవన్నీ కాదు పెద్దమ్మా, నువ్వు కూడా నాతో వచ్చేయి. నాన్న పోయాక అక్కడ నాకు కూడా పెద్ద దిక్కులు ఎవరూ లేరు. ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. దాని పెళ్లికి నీ వంటలే ఉండాలి. నువ్వు నాతో వచ్చేసి నా దగ్గరే ఉండు పెద్దమ్మా అని ఎంత అడిగినా ఆమె ఈ దేశం వదిలి, తన ఇంటిని వదిలి రావడానికి ఒప్పుకోలేదు. అందుకే చివరిగా కైలాష్ ఇలా అంటున్నాడు, సరే పెద్దమ్మా, నేను ఎంత చెప్పినా నువ్వు నాతో రావని అర్థమైంది. కానీ నిన్ను ఇలా వదిలి నేను వెళ్ళను. అందుకే మళ్ళీ మంగమ్మ క్యాటరింగ్స్ నీతో మొదలు పెట్టిస్తాను. నువ్వేమీ చేయనక్కర్లేదు. అలా కూర్చొని యజమానురాలిలా చూస్తూ కూర్చో చాలు. మొత్తం పనివాళ్ళు చేస్తారు. ఈసారి మంగమ్మ క్యాటరింగ్స్లో స్వీట్స్, ఫుడ్స్ అంటే విదేశాల వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తాను. మంగమ్మ క్యాటరింగ్స్కి పబ్లిసిటీ. నా జీవితాన్ని దిద్దిన మంగమ్మ క్యాటరింగ్స్ అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి పెద్దమ్మా అంటూ చదువుకున్న తెలివిని, తన దగ్గర ఉన్న డబ్బుని, తన హోదాతో వచ్చిన పరిచయాలని ఒక్కటేంటి సమస్తం వాడి మూతపడిపోయిన మంగమ్మ క్యాటరింగ్స్ పేరు మళ్లీ ప్రపంచమంతా మారుమోగాలి అనే పట్టుదలతో ఆ వయస్సులో మంగమ్మ జీవితంలోకి మళ్లీ మంచి రోజులు తెచ్చాడు కైలాష్. ఆ విధంగా కూరలు తరుగుతూ
తెడ్డు తిప్పుకోవలసిన ఒక పనివాడిని విదేశాలకు వెళ్లి ప్రయోజకుడు అయ్యే స్థాయికి తీసుకెళ్ళింది మంగమ్మ క్యాటరింగ్ మంగమ్మ. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.